పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. లోయర్ మానేరు డ్యాం పరిసరాల్లో సప్తగిరి కాలనీ వాకింగ్ ట్రాక్ వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రాంతం అంతా పచ్చదనంతో కాలుష్యరహితంగా మంచి వాతావరణంలో ఉండాలంటే మొక్కలు నాటాలి. మనం పిల్లల్ని పెంచుకునే విధంగానే మొక్కలను కూడా పెంచుకోవాలన్నారు. బర్త్డేలకు, పెళ్లి రోజులకు, ప్రత్యేక రోజులకు మొక్కలు నాటాలని, ఒక మొక్కను నాటి దానిని పెంచడం ఒక బాధ్యతగా పిల్లల్ని పెంచాలని దేశ రాజధానిలో ఢిల్లీలో రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో అక్కడ ఉండే పరిస్థితి లేదన్నారు. అలాగే తెలంగాణలో కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మొక్కలు నాటడానికి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో కూడా, వార్డులో కూడా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలి. జిల్లాలోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలి. అందరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకుని అందరూ పాల్గొనాలి. రాజకీయ నాయకులు, అధికారులు, మహిళా సంఘాలు మొక్కలు నాటాలి. మొక్కలు నాటేలా అధికారులు, విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రాంతం అంతా కూడా పచ్చదనంతో కాలుష్య రహితంగా మంచి వాతావరణంలో ఉండాలనే ఆలోచనతోటి ప్లాంటేషన్ కార్యక్రమం ఇచ్చేసినటువంటి వారికి, గౌరవ శాసనసభ్యునికి, మిగతా అతిథులందరికీ పేరు పేరున మరొక మహబూబ్నగర్ నుంచి ఇచ్చేసినటువంటి క్రీడల చైర్మన్ శివసేన రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి వ్యవసాయ యూనివర్సిటీలో ప్లాంటేషన్ ప్రారంభించినారు. ప్లాంటేషన్ గురించి మనం ఏదో చిన్నగా అనిపిస్తూ ఉంటుంది, కానీ మన పిల్లలు ఎట్లా పెంచుకుంటున్నామో ప్రతి ఒక్కరు ఒక మొక్కను పెంచుకోవడం, వారి పెళ్లి రోజో లేదా పుట్టినరోజో లేకపోతే ఇతరత్ర ముఖ్యమైన రోజులలో ఒక మొక్కను నాటడం, దాన్ని పెంచడం ఒక బాధ్యతగా మనం ఏ విధంగా అయితే పిల్లలు వస్తామో ఆ విధంగా పెంచాల్సిన అవసరం ఉంది. ఉదాహరణ